కోలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ వెళ్లడం అరుదు. జమానాలో ఇది వెరీ కామన్ అయినా ఇప్పుడు మాత్రం నార్త్ నుంచి సౌత్ కి గ్లామర్ దిగుమతవుతోంది తప్ప ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణాలు చాలా అరుదు. అయితే నయనతార లాగానే కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ బాట పట్టింది. లెక్క మారుస్తోంది. కోలీవుడ్ హీరోయిన్ నయనతార హిందీ మూవీ జవాన్ లో షారూఖ్ తో కలిసి నటించింది. ఈ మూవీ వచ్చే నెల రాబోతోంది. తమిళ దర్శకుడు ఆట్లీ నిర్ణయం వల్లే నయనతారకు బాలీవుడ్ లో మెరిసే ఛాన్స్ చిక్కింది. ఇప్పుడు మరో హీరోయిన్ కి అలాంటి అవకాశమే రాబోతోంది. మహానటితో తన విశ్వరూపం చూపించిన కీర్తి సురేష్ ఇప్పుడు హిందీ సినిమాలో మెరవబోతోంది. తమిళ్లో ఆట్లీ తీసిన తేరీ హిందీలో రీమేక్ కాబోతోంది. దానికి ఆట్లీనే నిర్మాత అని వరుణ్ ధావన్ తో కీర్తి సురేష్ జోడీ కట్టబోతోందని తెలుస్తోంది. ఇప్పటికీ కీర్తి సురేష్ దసరా మూవీతో పాన్ ఇండియా లెవెల్లో దండెత్తింది. దసరా సినిమా నార్త్ లో పెద్దగా కలిసి రాకున్నా కీర్తికి కావలసినంత గుర్తింపు దక్కింది. సో తేరీ హిందీ రీమేక్ లో కీర్తి మెరిస్తే మెల్లిగా అక్కడ జెండా ఎగరేసే ఛాన్స్ ఉందంటున్నారు. గతంలో తమిళ్ మలయాళం హీరోయిన్లు బాలీవుడ్ వెళ్లి రావడం జరిగింది. త్రిష గతంలో ఇలానే కట్టామీటా అంటూ అక్షయ్ సరసన మెరిసిందే. కానీ ఫలితం దక్కలేదు. కానీ పొన్నియిన్ సెల్వం హిందీ వెర్షన్ తో మాత్రం కాస్త బాగానే అక్కడ సందడి చేసింది, పండగ చేసుకుంది. ఇక బాలీవుడ్ లో త్రిష కంటే ముందే వెళ్లిన ఆసిన్ 1-2 హిట్లు పట్టినా ఫలితం లేకపోయింది. ఏదేమైనా సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లే హీరోయిన్ల లిస్ట్ తగ్గుతూ వచ్చింది. కానీ ఒకప్పుడు బీటౌన్ ఛాన్స్ అంటే ప్రమోషన్ లా ఫీల్ అయ్యే రేంజ్ నుంచి సౌత్ స్టార్స్ ని హిందీ సినిమాలోకి తీసుకోవటం గౌరవంగా మారే పరిస్థితి వచ్చింది. పాన్ ఇండియా మూవీస్ సౌత్ నుంచే వచ్చి దుమ్ము దులపటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.